ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడి మరి ఆయన ఆజ్ఞను సంఘములో చెల్లించడానికి దేవుడు కృప చూపించినందుకై ఆ దేవదేవునికి మనము వందనాలు చెల్లించబద్ధులమై ఉన్నాం. దేవుడు మన ఆరాధనలు ఆగ్రాణించాడు. ఆయన మహిమ పొందిన దాన్ని బట్టి దేవునికి మనము స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మంచిది, చక్కగా ఆరాధించడానికి మరి దేవుడు కృప చూపించినందుకై ఆ దేవదేవునికి మనం వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18-19 వచనాలు. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. దేవుడు ఈ చదువుకున్న వాక్య భాగాన్ని మనందరి కొరకై దీవించునుగాక. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ మాటల్లో మనం ఇక్కడ 18వ వచనం చూస్తున్నాం. ఆయన మనయందు దయ చూపవలనని ఆలస్యము చేయుచున్నాడు అనే మాట మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగే మిమ్మును కరుణింపవలనని 18వ వచనంలో 2వ భాగం, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఈ మాటలు మనము గమనిస్తూ ఉన్నప్పుడు దయ చూపించాలి మన పట్ల అని, అలాగే కరుణించాలి అని ప్రభు ఆయన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. మన పట్ల ఆయన దయ చూపించాలి అని, ఆయన మనల్ని కరుణించాలి అని ఆయన ఇష్టపడుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు దేవుడు మరి మన కొరకు ఇంకో మాట గమనిస్తే ఆయన కరుణింపవలనని నిలువబడి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. కరుణింపవలనని నిలువబడి ఉన్నాడు, వెయిట్ చేస్తూ ఉన్నాడు, మన కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు అని మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఎందుకు ఆ విధంగా మరి ఆ ప్రభువారు వెయిట్ చేస్తూ ఉన్నాడంటే మనము చేసే పనులు ఆ విధంగా ఉన్నాయి. ఇంకా వస్తారేమో నా బిడ్డలు నా దగ్గరకు, ఇంకా నన్ను అడుగుతారేమో, ఇంకా నాకు మొరపెట్టుకుంటారేమో అని ప్రభు చూస్తూ ఉంటుండగా మన స్థితి, ప్రభువు నమ్ముకున్న నీవు నేను మనందరం కూడా మన స్థితి కొన్నిసార్లు డిఫరెంట్గా ఉంటా ఉంది. అంటే కొన్నిసార్లు అది అంటే ప్రభువుకి ఇష్టం లేకుండా ఉంది. కానీ దేవుడు మనల్ని ఆయన ఒకసారి మనల్ని బిడ్డలుగా చేసుకున్న తర్వాత, ఆయన బిడ్డలుగా మనం అయిన తర్వాత దేవుడు అంటే మన తండ్రి కాబట్టి ఆయన ఇంకా వారు మరి ఆ పద్ధతులు మానుకొని ఇటు వస్తారేమో, నా వైపు చూస్తారేమో అని ప్రభువు వెయిట్ చేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన దయ చూపించాలని ఆయనకి ఇష్టంగా ఉంది, కరుణ చూపించాలని ఇష్టంగా ఉంది, నిలుచొని చూస్తూ ఉన్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 30వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినప్పుడు మనం చూస్తాం. ప్రియులారా, చూడండి, 30వ అధ్యాయము ఇదే మనం చదువుకున్న మాటల్లో 1వ అధ్యాయం. యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు. నా ఆత్మ నియమింపని సంధి చేసుకొందురు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే లోబడనొల్లని పిల్లలకు శ్రమ అనేది మనం చూస్తూ ఉన్నాం. లోబడే తత్వము లేదు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించిన మాటలుగా మనం ఈ గమనిస్తూ ఉంటుండగా అది మన జీవితాల్లో మనకు కూడా మనం అన్వయించుకోవాల్సిన స్థితి ఉంది. ఎందుకు అంటే మనము ఎన్నోసార్లు తప్పిపోయే స్థితిలో ఉన్నాం.
మనం ఎన్నోసార్లు మనము ఆ ప్రభువుకి ఇష్టము లేని కార్యాలు చేసే వారంగా మనం ఉన్నాం. ఇక్కడ మనం గమనిస్తే పాపమునకు పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు అనేది ఉంది. పాపానికి పాపం కూర్చుకోవటం, సిన్ ఫర్ సిన్ అంటే ఒక తప్పు చేస్తాం, ఒక పొరపాటు చేస్తాం, ఆ పొరపాటు చేసిన కారణంగా ఇంకొక పొరపాటు చేస్తాం. ఒక అబద్ధపు మాట చెప్తాం, ఆ అబద్ధపు మాటకి చెప్పిన కారణం చేత దాన్ని సరి చేసుకోవడం కోసం, ఆ అబద్ధాన్ని కవర్ చేసుకోవడం కోసం ఇంకొక అబద్ధం ఆడతాం. అనగా ఒక పాపము చేశాం, ఒక తప్పు చేశాం, ఆ పాపానికి ఇంకొక పాపం చేయటం, ఒక తప్పు చేస్తే ఆ తప్పుకి ఇంకొక తప్పు చేయటం. అంటే ఈ విధమైన మనము ఆ మనుషులముగా మనం ఉన్నాం. ప్రభువారేమో నా దగ్గరకు వస్తారేమో, వారు నీతిగా ఉంటారేమో, న్యాయంగా ఉంటారేమో, నాకు మొరపెడతారేమో, నేను వారికి దయ చూపిద్దాం, వారిని కరుణిద్దాం, వారికి సహాయం చేద్దాం అని ప్రభువారు అనుకుంటా ఉంటే, మరి మనం చేస్తున్న పరిస్థితి ఏంటంటే ఒక పాపం చేసి ఇంకో పాపం చేస్తున్నాం. అంటే ప్రభువుకు దూర దూరము వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే ప్రభువారికి దూరంగా పోతూ ఉన్నాం. ఒక పొరపాటు చేసినందువల్ల కొంచెం దూరం పోయాం, ఇంకొక పొరపాటు చేసినందువల్ల ఇంకా కొంచెం దూరం పోయాం. ఆ విధంగా దూరం పోతూ ఉన్నాం. కానీ ప్రభువారు దగ్గరగా వస్తే బాగుండని ప్రభువారు కోరుకుంటూ ఉన్నారు. ఆయన కోరుకొని ఆయన నిలుచొని చూస్తూ ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 2వ వచనం 30వ అధ్యాయం 2వ వచనం గమనిస్తే, వారు నా నోటి మాట విచారణ చేయక ఫరో బలము చేత తమ్మును తాము బలపరుచుకొనుటకు ఐగుప్తు నీడను శరణుదొచ్చుటకు ఐగుప్తునకు ప్రయాణము చేయుదురు. ఐగుప్తు నీడ బాగుందట ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తూ ఉంటే, వారి కన్నీరు దేవునికి కనిపిస్తూ ఉంటే, వారు మొర దేవుడు ఆలకించి మరి గొప్ప దైవజనుడైన మోషేను అక్కడికి పంపించి వారిని విడుదల చేసినప్పుడు, ఎప్పుడైతే కొంచెం ఆకలైందో మళ్ళీ ఐగుప్తే గుర్తొస్తూ ఉంది. ఎప్పుడైతే ఆ పరిస్థితులన్నీ వస్తూ ఉన్నాయో వారికి ఆ వెనకటి స్థితి మరి గుర్తొస్తూ ఉంది. ప్రియులారా, ప్రభు వెనకటి స్థితిని జ్ఞాపకము చేసుకోవద్దు అని ప్రభు ఇష్టం. ఆయన ఆ విధంగా చేసుకుంటే ఆయనకి ఇష్టం లేదు. వీరైతే జ్ఞాపకం చేసుకుంటున్నారు, మళ్ళీ ఐగుప్తులోకి పోదాం, అక్కడ నీడన అక్కడ ఉందాము అని మరి ఇశ్రాయేల్ ప్రజలు అనుకుంటా ఉన్నారు. మన స్థితిని, మన ఆత్మీయ జీవితాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, మనము ఒకసారి ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ స్థితి నుండి మనం బయటకు వచ్చాం. మనము ఆ స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా కొన్నిసార్లు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అక్కడికి వెళ్తే బాగుండు, వారిని అడిగితే బాగుండు, వారి దగ్గర సలహా తీసుకుంటే బాగుండు, లేక వారి దగ్గరకు పోయి వారు చెప్పిన మాటలన్నీ విని నేను అనుసరిస్తే బాగుండు. ఇది మనం మనుషులుగా అనుకుంటూ ఉన్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు, నువ్వు ఒకసారి నా బిడ్డగా అయ్యావు, నేను తండ్రిగా నీకున్నాను, నువ్వు నాకు కుమారుడిగా కుమార్తెగా ఉన్నావు, నాకు చెప్పు, నేను నీకోసం నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నా, నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, రమ్మని అంటే మనం అనుకుంటున్నాం మనము దేవుని నమ్ముకున్న విషయం మర్చిపోతున్నాం. కొన్ని సందర్భాల్లో మర్చిపోయి ఐగుప్తుకు అనగా పాత జీవితానికి మనము వెళుతూ ఉన్నాం. ప్రియులరా, ఇది ఎంతైనా మరి విచారించదగిన విషయం. ప్రభువారైతే చూస్తూ ఉన్నాడు, మనమైతే వెళ్ళిపోతూ ఉన్నాం. పాపం మీద పాపం, పాపానికి పాపం అట. ఎంత అన్యాయం ఇది! పాపాన్ని నుంచి బయటపడిన మనము మరలా దానిలోకి వెళ్ళాలని చూస్తూ ఉన్నాం. కనుక ఇక్కడ మన ఐగుప్తుని గురించి చూస్తే ఇక్కడ ఒక మాట చూస్తాం, అద్భుతమైన మాట. ఇది ఎటువంటిది అనే మాట మనం గమనించినప్పుడు 7వ వచనం, ఐగుప్తు వలన సహాయము పనికి మాలినది. 30వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినప్పుడు ఐగుప్తు వలన సహాయం ఎటువంటిదట? యూజ్లెస్, అది పనికి మాలింది. పనికి మాలిన ఐగుప్తు అనేది మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో నిష్ప్రయోజనమైనది, అంటే ఏమాత్రము ప్రయోజనము లేనిదిగా మనము ఐగుప్తును చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఇంకో మాట చూస్తే, అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి పేరు పెట్టుచున్నాను. గప్పాలమారి మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మంది ఆ మాట ఉపయోగిస్తారు. గప్పాలు కొట్టడం అంటే బూస్టింగ్, బాగా చెప్పుకోవడం, ఏదో చేస్తాను, ఏదో నేను బాగా చేయగలను, అది చేస్తాను, ఇది చేస్తాను అని రకరకాల మాటలు చెప్పేవాళ్ళని వాడు గప్పాలు కొడుతున్నాడు రా అంటారు. అనగా ఆ లేనివి ఉన్నట్టుగా చెప్పేవారిని ఆ గప్పాలు కొట్టేవారు అంటారు. ఇక్కడ ఐగుప్తుని గురించి అదే అంటున్నాడు. ఐగుప్తు ఏమీ చేయలేదు, అది పాపంలో ఉంది.
ఆ పరిస్థితిలో ఉంటే మళ్ళీ అక్కడికే పోవాలంటే అవి ఒట్టి మాటలు తప్ప అక్కడ ఏమి లేవు అనేది మనం గమనిస్తున్నాం. గప్పాలు కొట్టే ఐగుప్తు కనుక అక్కడికి పోవాలని మనం ఆలోచన చేస్తున్నాం ప్రియులారా. అది ఎంత మాత్రం మంచిది కాదు. ప్రభు అయితే మన కోసము మరి ఆయన వెయిట్ చేసేవాడుగా ప్రభు ఉన్నాడు ప్రియులారా. మనము ఇక్కడ గమనిస్తే 18వ వచనం మళ్ళీ ఒకసారి చదువుకుందాం. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ఈ మాటలు మనం గమనించినప్పుడు మనము తప్పిపోయిన కుమారుడి విషయం మనం ఆలోచన చేస్తే, మరి తప్పిపోయిన కుమారుడు చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనంలో మనం ఈ మాట గమనించవచ్చు. లూకాసు వార్త 15వ అధ్యాయము 17వ వచనం ప్రియులారా. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి ఒక ధనవంతుడికి మరి 2 కుమారులు ఉన్నారు. మరి చిన్నవాడు ఆ విధంగా చేసినప్పుడు తండ్రి ఆస్తిలో భాగం అడుగుతాడు, తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ డబ్బులన్నీ కూడా అవన్నీ వృధా చేసి నాశనము చేసేస్తాడు. చేసినప్పుడు ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. తండ్రి విషయం మనం ఆలోచన చేసినప్పుడు 20వ వచనంలో, వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దూరంగా ఉన్నప్పుడు తండ్రి చూస్తూ ఉన్నాడు. అంటే తండ్రి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాడో. నా కుమారుడు తప్పిపోయాడు, నా కుమారుడు వెళ్ళిపోయాడు. ఏదో స్నేహితుల మాట విన్నాడు, ఫ్రెండ్స్ మాట విన్నాడు, ఆస్తిలో భాగం తీసుకొని అతని భాగం అతను తీసుకొని వెళ్ళిపోయిన మాట వాస్తవమే. కానీ తండ్రి అయితే ఆ విధంగా వదిలిపెట్టిన వాడు కాదు. తండ్రి ఆయన్ని వదిలిపెట్టలేదు కుమారుణ్ణి. కుమారుడి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. తండ్రి ఆ విధంగా వెయిట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైతే వస్తా ఉన్నాడో, కుమారుడు వస్తా ఉన్నాడో, దూరంగా చూశాడు కుమారుణ్ణి. దూరంగా చూశాడంటే ఎంత ఆయన కొరకు చూస్తూ ఉన్నాడో. బహుశా ప్రతిరోజు వెళ్ళిన దగ్గర నుంచి చూస్తూ ఉన్నాడేమో, లేక కొన్ని రోజులు ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేస్తాడు వీడు. ఆ తర్వాత ఈయన ఎస్టిమేట్ చేసుకుంటాడు, ఇన్ని డబ్బులు ఉన్నాయి వీడి దగ్గర, ఇన్ని డబ్బులు ఉన్నప్పుడు ఆ డబ్బులు అయిపోయి ఉంటాయి, ఆ ధనము అయిపోయి ఉంటుంది అని. అప్పటి నుంచి ఇంకా తండ్రి ఎంత యాంగ్జైటీ పడతా ఉన్నాడో, ఎంత దయ చూపించాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడో, ఎంత కరుణ చూపించాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడో. వాడు వస్తే బాగుండు అనుకుంటా ఉన్నాడు. వీళ్ళారా, మనము ఈ మాటలు మనం చదువుకున్నాం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. కొత్త నిబంధన గ్రంథంలో ప్రభు చెప్తున్న ఉపమానం ఇది. ఈ ఉపమానంలో కూడా చెప్తా ఉన్నాడు, తండ్రి వెయిట్ చేసేవాడుగా ఉన్నాడు. యేసు ప్రభు వారైతే నీకు నాకు తెలుసు, ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆయన పరలోకము నుండి మనల్ని ఏదో ఆర్డర్ చేత మనల్ని ఏం చేయలేదు. అంటే ఒక ఆర్డర్ ఇచ్చి వీళ్ళు ప్రభువుని నమ్ముకోవాలి అని చెప్పలేదు. ప్రభు మన కొరకు ఒకసారి వచ్చాడు, ఈ భూలోకంలో ఉన్నాడు. 33.5 సంవత్సరాలు దేవుడు మరి మనుష్య రూపంలో వచ్చాడు, జీవించాడు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఆయన కలువరి శిలువలో నీ కోసము నా కోసము కలువరి శిలువలో ప్రభు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. 3వ దినాన తండ్రి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ఒకసారి వచ్చిపోయాడు, మనం రక్షింపబడ్డాం, ఆయన బిడ్డలుగా అయ్యాం. ప్రభు మన దగ్గరకు వచ్చేది కాదు. ఇప్పుడు మనం చేయవలసింది, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా వచ్చాడని ప్రభు ఉపమాన రీతిగా చెప్పాడు. తండ్రి అయితే పోయి ఆయన వెతుక్కుంటూ వెళ్ళలేదు. తప్పిపోయిన కుమారుడి దగ్గరకు మరి తండ్రి వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎందుకు అంటే వాడే తెలుసుకొని రావాలనే చూస్తున్నాడు. కానీ లోపలైతే ప్రేమ ఉంది. ఎప్పుడొస్తాడా నా కుమారుడు అని చూస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ కూడా మన తండ్రి చెప్తా ఉన్నాడు. పాత నిబంధన గ్రంథం యెషయా గ్రంథంలో మనం ఆ మాట గమనిస్తూ ఉన్నాం. ఆయన దయ చూపించే దేవుడు. మనం ఏం చదువుకున్నాం అక్కడ? కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు అనే మాట ఒకటైతే, రెండవ మాట మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. కనుక ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. తప్పిపోయిన మాట వాస్తవమే. పాతదైన ఐగుప్తులోకి ఆ వారి ఆశ్రయం కోసం వెళ్ళిన మాట వాస్తవమే. మనం ఆ మాట గమనిస్తే 6వ వచనంలో 30వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో ఆ ఆఖరి భాగంలో మనం ఒకటి చూస్తే, తనకు సహాయము చేయలేని జనముల వద్దకు
వాటిని తీసుకొని పోవుదురు అంటున్నాడు. సహాయము చేయలేని జనం అంటే మనము వారు ఏం చేస్తారు అనుకుంటాం. వారికి అప్పాలు కొట్టడం తప్ప వారు ఏమి చేయలేరు ఐగుప్తు వారు. అనగా మన స్నేహితులు కానీ, లేకపోతే మన ఫ్రెండ్స్, లేకపోతే మన దూర బంధువులు, లేకపోతే ఇంకా వారు వీరు ఎంతోమంది మనకు ఉన్నారు. కానీ వారు ఎవరు కూడా ఏమీ చేయలేని స్థితి. చేయగలిగింది ప్రభువే. ప్రభు చూస్తూ ఉంటుండగా మరి ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలి. తప్పిపోయిన కుమారుడైతే ఆయన తండ్రి దగ్గరకు వచ్చాడు, బుద్ధి వచ్చింది, తండ్రి దగ్గరకు వచ్చాడు. మనము కూడా మరి వేరే పాపపు జోలికి పోకుండా, పాత వాటిని చూడకుండా, గతించిన వాటిని చూడకుండా మనము అవి వదిలిపెట్టి తండ్రి దగ్గరకు రావాలని తండ్రి కోరుకుంటూ ఉన్నాడు. అది ఆయనకి ఇష్టంగా ఉంది ప్రియులారా. తండ్రి దగ్గర రావాలని ఆయన కోరికగా ఉంది ప్రియులారా. కనుక ఆయన ఆ విధంగా కోరుకున్నప్పుడు మనం చేయాల్సిన పని, మనము వెనక్కి రావాల్సిన అవసరం అయితే ఉంది. 30వ అధ్యాయంలోని యెషయా గ్రంథంలో మనము 15వ వచనం ఆఖరి భాగంలో మనం చూస్తే, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. మరలి వచ్చి ఊరికే ఉండాలి. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? వెనక్కి వచ్చాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయనే చేయవలసినంతా చేశాడు. ఎవరు? తండ్రి ఏమేమి చేయాలో అన్ని చేశాడు. బంగారపు ఉంగరం పెట్టాడు, మెడలో గొలుసు వేశాడు, కొత్త బట్టలు వేయించాడు, కొత్త చెప్పులు వేయించాడు. ఏమి చేయాలో ప్రభువుకి తెలుసు. తప్పిపోయిన మాట వాస్తవమే. కుమారుడా కాదా? కుమారుడే. మనము కుమారులమా కాదా? కుమారులమే. మనము కుమారులం కాదా? మనల్ని బిడ్డలుగా చేసుకున్నాడు కదా. విశ్వసించిన నీవు నేను మనము కుమారులమే. మనము కుమారులమై ఉంటుండగా ఆయన చూస్తూ ఉన్నాడు. దారి తప్పారు, పొరపాటున వెనక్కి వెళ్ళారు, పాత జీవితంలోకి వెళుతూ ఉన్నారు. వారు వస్తారని ప్రభు వారు వెయిట్ చేస్తూ ఉన్నారు. నిలుచున్నాడు అనే మాట ప్రియులరా ఎంత సంతోషమైన మాటగా ఉందంటే, ప్రభు వారు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆలస్యము చేస్తూ ఉన్నాడు అనే మాట. ఆయనకు కోపం లేదా అంటే చాలా కోపం ఉంది. కానీ తండ్రి కదా, మనల్ని ఆయన బిడ్డలం కదా మనం. అందుకు ఆయనకు అది ఇష్టంగా ఉంది. వెయిట్ చేయటం ఆయనకి ఇష్టంగా ఉంది. ఆయన నుంచోవడం ఆయనకి ఇష్టంగా ఉంది. నీ కొరకు నా కొరకు ఆయన నుంచొని ఉన్నాడు ప్రియులారా. మనం గమనించినప్పుడు ఆ తర్వాత మాట చూస్తే 18వ వచనం రెండవ భాగంలో మనం చూసినప్పుడు ప్రియులారా, 18వ వచనం రెండవ భాగంలో మనం చూసినప్పుడు, యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. ఇక్కడ మనము గమనించినప్పుడు న్యాయము తీర్చే దేవుడిగా మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము ఈ మాటలు మనం గమనించినప్పుడు దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు. అయితే ఆయన కుమారుల పట్ల మాత్రం ఆయన చాలా అంటే ఆయనకి ఎంత ప్రేమ అంటే, న్యాయమే. కానీ కుమారులు అయ్యేసరికి వారు తప్పు చేసినా కూడా వారి కోసం వెయిట్ చేసేవాడుగా, వారు పొరపాటు చేస్తే కూడా వారి కోసము అంటే ఆలోచన చేసి వెయిట్ చేసేవాడు. బిడ్డల పట్ల ఆయనకు అంత ప్రేమ ఉంది ప్రియులారా. న్యాయవంతుడైన మాట వాస్తవమే, తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన మాట వాస్తవమే. అయితే మనకు కూడా తప్పు చేసిన దానికి ఈ లోకంలో తప్పకుండా శిక్ష ఉంది, దానిలో ఏమాత్రం సందేహం లేదు. కానీ అదే సమయంలో దయ చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు, మనం భరించగలిగినంత మట్టుకే మనకు శిక్ష ఉంటుంది తప్ప దాన్ని మించి దేవుడు మనకి ఇవ్వడు ప్రియులారా. మన కష్టాలు రావంటే డెఫినెట్గా వస్తాయి. మరి వచ్చినప్పుడు ప్రభు వైపు చూడాల్సిన అవసరం ఉందా? తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది. ఒక పాపము చేశాము కదా అని పాపం మీద పాపము ఆ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటే దానికి ఆగడం ఎక్కడుంది? దానికి స్టాప్ ఎక్కడుంది? నో ఫుల్ స్టాప్. దానికి అలాగూ చేయకుండా మనము ఒక మాట చెప్పినప్పుడు ఈ మాట తప్పు అయిపోయిందని ఏ దినము పాపము ఆ దినానే ఒప్పుకోగలిగితే, ఎప్పుడు మాట అప్పుడే ఒప్పుకోగలిగితే దేవుడు క్షమించేవాడుగా ఉన్నాడు. అంతేగాని తప్పు మీద తప్పు చేసుకుంటా పోవడానికి వీలు లేదు ప్రియులారా. అది దేవునికి ఇష్టం లేదు. అయితే దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. మనం 19వ వచనంలో మనం గమనించినప్పుడు, సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును, జనమా నీవిక ఏమాత్రము కన్నీళ్లు విడువవు, ఆయన నీ మొర్ర విని నిశ్చయముగా నిన్ను కరుణించును, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ 15వ వచనంలో మనం గమనించినప్పుడు ఆఖరి భాగంలో మీరు ఊరకుండుడి అనే మాట చూస్తూ ఉన్నాం. అంటే మీరు వెయిట్ చేయండి అనే మాట చూస్తూ ఉన్నాం. అదే మనము కీర్తనలో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 50వ కీర్తన 15వ వచనంలో మనం ఒక మాట గమనించవచ్చు ప్రియులారా. కీర్తన 50వ కీర్తన 15వ వచనం,
50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున, ప్రియులారా గమనించండి, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదు. ఈ మాట చూస్తే ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించదను. ఈ మాట మరి గొప్ప మాటగా మనము చూస్తూ ఉన్నాం. ఆపత్కాలమున మొరపెట్టాలి అని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆపత్కాలమున మన కష్టాలు వచ్చినప్పుడు ఆయనకు మొరపెట్టవలసిన అవసరం ఉంది. ఆపత్కాలమున ఎందుకు మొరపెట్టలేకపోతూ ఉన్నామంటే, మనం సహజంగా మనుషులంగా మనం ఏమనుకుంటామంటే, ఎట్లా పొరపాటు చేసే కదా, ఇంకా దేవుణ్ణి ఏమడుగుతాం అంటే, మనం సహజంగా మనుషులంగా మనం అనుకునేది ఏంటంటే, పొరపాటు చేసాం కదా, ఇంక మళ్ళీ అడగలేం కదా ప్రభువుని అనుకుంటాం. కానీ ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటంటే, ఆపత్కాలమున నువ్వు అడుగు అంటా ఉన్నాడు. ఆపత్కాలమున నువ్వు నాకు మొర్రపెట్టు అంటా ఉన్నాడు. మనమేమో ఆ విధంగా మొరపెట్టకుండా పొరపాటు చేసాం కదా అని పొరపాటు మీద పొరపాట్లు చేసుకుంటూ పోతూ ఉన్నాం. ప్రభువారు ఏమంటున్నాడు, నువ్వు నన్ను అడుగు. నీ కష్టం వచ్చింది, ఆపత్కాలం అంటే నువ్వు ఏదో పొరపాటు చేసావు, ఆపదలో పడ్డావు, లేకపోతే ఏదో కాని మాటలు మాట్లాడావు, ఆపదలో పడ్డావు, లేదు ఆర్థికంగా చేయకూడని పని చేసావు, ఫైనాన్షియల్గా బాగా డిప్రెషన్లో ఉన్నావు, లేదు వెళ్ళకూడని ప్రదేశాలకి, ఈ దినాల్లో ఉంది కదా కరోనా, మరి డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు, మెయింటైన్ చేయలేదు. దాని ద్వారా నీకేం జరిగింది, నీకు ప్రాబ్లం అయింది, నీకు సమస్య వచ్చింది. ఆపత్కాలమున నువ్వు చేశాను కదా అని, నేను పొరపాటు చేశాను కదా అని పొరపాటుని గురించి నువ్వు ఆలోచన చేయాలని ప్రభు కోరుకోవట్లేదు. ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, నన్ను అడుగు. పొరపాటు చేసిన మాట వాస్తవమే, నీకు ఆపద వచ్చిన మాట వాస్తవమే, అయితే నువ్వు నన్ను అడుగు, నేను నిన్ను విడిపిస్తాను అంటున్నాడు. ఆ యొక్క ఎంత ప్రమాదమైన స్థితి అయినా కానీ దేవుడు విడిపించేవాడుగా ఉన్నాడు. ఆ ప్రమాదంలో నుంచి నిన్ను ఆయన తప్పించేవాడుగా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం 19వ వచనంలో యెషయా గ్రంథము 30వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఆయన ఆఖరిలో ఒక మాట ఉంది, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. కనుక ఇప్పుడు ఊరకుండుము అనేది మనం చూసాం, తిరిగి రావాల్సిన మాట ఉంది. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, మనము కూడా తప్పిపోయాం, వేరే వాళ్ళ ఆశ్రయం పొందుతున్నాం, ఎవరో కాని వారిని, గప్పాలు కొట్టే వారిని, వేస్ట్ మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉన్నాం. పనికి మాలిన ఆలోచనలు అవన్నీ కూడా, వాటిని మాని దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. వచ్చినప్పుడు మనము ఊరకుండము, అక్కడ ఊరకుండము ఉన్న మాట వాస్తవమే, కానీ భక్తుడు ఏం చెప్తా ఉన్నాడు, నీకు సమయం ఇబ్బంది వచ్చినప్పుడు, నీకు ఆపత్కాలమున నువ్వు నాకు మొర్రపెట్టు, నేను వింటాను అంటున్నాడు. నీ మొర ప్రభువుకి వినపడాలి, నీ రోదన ప్రభువుకి వినపడాలి. ఇక్కడ అదే మాట చూస్తున్నాం, ఆయన నీ మాట వినగానే అంటే ప్రభువుకి వినపడాలి అంటే ఆ పద్ధతి వేరే. నువ్వు మనసుతో మాట్లాడాలి, నీ కన్నీరు లేకుండా చేస్తానంటున్నాడు. ముందు మాట మనం గమనిస్తే, నీవు ఏ మాత్రమును కన్నీళ్లు విడువవు, ఇవన్నీ లేకుండా ఉండాలంటే నీ ప్రార్థన, నీ మోకాళ్ళ ప్రార్థన, నీ కన్నీటి ప్రార్థన ఆయనకి వినిపించాలి, ఆయనకి వినపడాలి. వినపడినప్పుడు నీ కన్నీరు ప్రభు తుడిచేస్తాడు. నీ కన్నీరు ఎప్పుడైతే తుడిచాడో ఇక నీ కన్నీరు కారవు. నీ ప్రార్థన ఎప్పుడైతే ప్రభు దగ్గర వినపడిందో నీ కన్నీరు తుడుస్తాడు. ఇక నీకు ఎప్పటికీ కన్నీళ్లు ఉండవు. ఎందుకు అంటే నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు, హృదయపూర్వకంగా వచ్చావు, తప్పిపోయావు. ప్రభువు నమ్ముకున్న మాట వాస్తవమే, అయితే తప్పిపోయిన మాట కూడా వాస్తవమే. మరి వెంటనే మనం ప్రభు దగ్గరికి వచ్చాం, హృదయమారా మనసారా ఆయనకి మొర పెడుతూ ఉంటుండగా దేవుడు మన మొర ఆలకించేవాడుగా ఉన్నాడు. నిలుచొని చూస్తూ ఉన్న దేవుడు మనకు ఆయన తగిన సమయంలో మన అవసరతలు, ప్రతి అవసరత తీర్చేవాడుగా ఉన్నాడు. అయితే మనము చేయవలసింది, నీవు నేను చేయవలసింది, మనము ఒప్పుకోవాలి. ఒక పొరపాటు చేసి ఆ పొరపాటు చేసుకుంటా పోవటం కాదు. కానీ పిల్లరా, మనము దేవుని దగ్గర ఒప్పుకోవాలి, ఆయనకు మొర పెట్టుకోవాలి. మన మొర ఆయన వినాలి. హృదయమార దేవునికి తెలుసు, నువ్వు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నావా, పైకి చేస్తున్నావా, టైం కోసం చేస్తున్నావా, ఇవన్నీ కూడా ప్రభు దగ్గర లెక్క ఉంది ప్రియులారా. కనుక మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన మనవి ఆయన ఆలకించాలి. మన ప్రార్థన ఎప్పుడైతే ఆయన వింటాడో తక్షణమే ఆయన మనకు జవాబు దయచేస్తాడు. ఇమ్మీడియట్గా చేసేవి కొన్ని ఉంటాయి, ఆయన టైంలో చేసేవి కొన్ని ఉంటాయి. మనకు తెలుసు కదా, అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అబ్రహాం ఎప్పుడో వాగ్దానం పొందాడు, దాదాపుగా 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం పొందిన అబ్రహాము 99వ ఏట ఆయనకు ఇస్సాకుని ప్రభువు ఇచ్చాడు. మరి ఆయన ప్రార్థన చేయలేదా? తప్పకుండా. అన్న విషయం కూడా అంతే.
ప్రార్థన చేస్తూ 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 ఉంటుండగా దేవుడు తప్పకుండా తగిన సమయంలో మరి దేవుడు మనకు దయచేసేవాడుగా ఉన్నాడు. కనుక మన మొర ప్రభువుకి వినిపించిందా లేదా అనేది. ఎందుకు? ఆయన నుంచొని మన కోసం చూస్తూ ఉన్నాడు. ఆయన దయామయుడైన ప్రభు మనల్ని కరుణించాలట, మనల్ని కరుణించాలని చూస్తున్నాడు. నా బిడ్డలు తప్పిపోయారు, వాళ్ళని నేను కరుణించాలి. ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. తండ్రి ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు విషయంలో వెయిట్ చేశాడో, ఇక్కడ కూడా మన ప్రభు మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. మరలా పాపపు స్థితిని మాని మరలా మామూలు స్థితికి రావాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఆ స్థితిలోకి మనం రావాలని ఈ ఉదయకాలాన మనము మరి హెచ్చరించబడుతూ ఉన్నాం. కనుక ఆ విధమైన ప్రార్థన దేవునికి ఇష్టం, మారి రావాలి అనేది దేవునికి ఇష్టంగా ఉన్న ప్రార్థనగా ఉంది ప్రియులారా. కనుక ఆ విధంగా ఉండి దేవుని యొక్క దీవెనలు పొందుదాం. కన్నీరు లేకుండా చేసే మన ప్రభువుని ఆయన్ని స్తుతిద్దాం, ఆయన్ని గణపరుద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా గొప్ప తండ్రి, పరిశుద్ధ నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇంతవరకు ఆయన మీరు మీ కృప చేత నాయన ప్రభా తండ్రి చక్కని మాటలు మీరు నాయన మాకు ఇచ్చినందుకై మీకు స్తోత్రాలు. వాక్యాన్ని ఫలింపచేయండి, నీరు కట్టమని, మీరే మహిమ ఘనత ప్రభావము కలిగించుకొనమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన శక్తి గల నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.